అయితే ఇక్కడ శ్రీధర్ రెడ్డి గారు ఎందుకు ఇది పొలిటికల్ కలర్ తీసుకుంది? ఓకే బ్రో, అల్లు అర్జున్ అరెస్టు అనేది ఒక మహిళ స్టాంపెడ్ లో చనిపోయింది కాబట్టి ఈయన కూడా కారకుడు అని పోలీసులు అరెస్ట్ చేశారు, రైట్, బాగుంది. మీ దగ్గర ఉన్న ఒకే ఒక వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే 13 days ఎందుకు లేట్ చేశారు? 13 days కాదు, 10 days, 4th కదా జరిగింది, 9 days ఎందుకు వెయిట్ చేశారు అనేది మీరు వేస్తున్న ఒకటే ఒక వ్యాలిడ్ పాయింట్. అది కాకుండా ఇంకా ఎందుకు పొలిటికల్ ఇది, దానికి అక్కడ అది జరిగింది, ఇక్కడ ఇది జరిగింది, దానికి రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా, దీనికి ఇంకో శ్రీధర్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా, ఇలాంటివన్నీ ఎందుకు వస్తున్నాయి? అంటే రేవంత్ రెడ్డి మీద కోపంతోనా అల్లు అర్జున్ దీన్ని తీసుకోవడం కోసమా పొలిటికల్ గా? రాజకీయంగా మీరు ఒక అంశం మీద స్పందించినప్పుడు 4-5 అంశాలు సిమిలర్ గా అనిపించిన విషయాన్ని ప్రస్తావిస్తారు, దాంట్లో తప్పేముంది? ఎండ్ ఆఫ్ ది డే ప్రభుత్వం యొక్క అడ్మినిస్ట్రేషన్ వైఫల్యం ఉన్నప్పుడు వేరే అంశాలని దాంట్లో తీసుకొని ప్రశ్నించడం అనేది చాలా మామూలే. గతంలో రేవంత్ రెడ్డి గారు కూడా చాలాసార్లు ప్రశ్నించారు దాన్ని, అదొక ఇష్యూ. రెండోది ఏంటంటే నాకు ఇక్కడ అర్థం కాదు ఏంటంటే, చాలా సార్లు మేమందరం ఇప్పుడు మహేష్ కూడా తెలుసు, మేము కూడా సభలు సమావేశాలకు అందరం కూడా వీటికో పర్మిషన్లు తీసుకున్నప్పుడు నా అంచనా కంటే సపోజ్ ఓ 400 ఎక్కువ జనాలు వచ్చారనుకోండి వాలంటీర్ గా, ఎవరు అరే మేము మీకు 1000 మందికే ఇచ్చాం కదండి, మరి 4,000 వచ్చారు కదా అని చెప్పేసి పోలీసు రాలేదనుకోండి, అప్పుడు మరి జనాలు ఏమైనా వస్తే ఏం చేయాలి? పోలీస్ ఎవరి కోసం ఉంది? ఇట్ ఈస్ ఫర్ ద పబ్లిక్, వెదర్ ఇట్ ఇస్ సినిమా థియేటర్, మార్కెట్ ఆర్ ఆన్ క్రాస్ రోడ్. అందుకే పోలీస్ కి మీరు పర్మిషన్ అడిగినప్పుడు టార్గెట్ సంబడి ఇంటెన్షనల్లీ. మీరు అన్నది కరెక్టే, నేను మీరు అన్న మాటకే చెప్తున్నా. మీరు అన్నట్టు మీరు ఒక పర్మిషన్ అడిగారు, సపోజ్ కేటీఆర్ గారు వస్తున్నారు, కేసీఆర్ గారు వస్తున్నారు, బహిరంగ సభ పర్మిషన్ అడిగారు అనుకోండి, ఓకే మీరు ఒక 10,000 మంది వస్తున్నారని మీరు అంచనాతో చెప్తే వాళ్ళు ఇంటెలిజెన్స్ చూసుకోవాలి, 10,000 మంది వస్తారా, 20,000 మంది వస్తారా, 5,000 మంది వస్తారా, దే హ్యావ్ టు అసెస్ చేసుకొని దాని ప్రకారం ఒక్క నిమిషం ప్లీజ్ లెట్ మీ బందోబస్తు చేయాలి. అది ఓకే, అంతవరకు నేను కాదనట్లా. కానీ ఇవాళ మీరు చేస్తున్న ఆర్గ్యుమెంట్ ఎలా ఉందంటే, మీరు అంటే మీ పార్టీ కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఎలా ఉంది అంటే ప్రీమియర్ షోలకు అనుమతించింది ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం మీదే చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వం మీద రివర్స్ కేసులు పెట్టాలి, లేకపోతే ముందు తెలియదా మీకు, ఇటువంటివన్నీ మాట్లాడుతున్నారు. ప్రీమియర్ షోలకి కొత్త ఇప్పుడు కాదుగా కొత్త, అసలు నన్ను అడిగితే బీఆర్ఎస్ గవర్నమెంట్ లో ఇచ్చిన అనుమతులు ఇంకెవరు ఇవ్వాల. టికెట్ రేటు పెంచుకుని ఏపీలో ఇవ్వకపోయినా టికెట్ ఒక్క మాట లెట్ మీ, జగన్మోహన్ రెడ్డి కొంతమంది మీద హీరోల మీద కోపంతోనో పొలిటికల్ వెంజెన్స్ తోనో ఆయన అనుమతించకపోయినా రేట్లు పెంచుకోవడానికి ఇక్కడ చాలా ఉదారంగా ఇచ్చారు. అప్పుడు కేసీఆర్ గారి గవర్నమెంట్ లో ప్రీమియర్ షోలకు అనుమతించారు. ప్రీమియర్ షోలకు అనుమతించడం నేరం ఎలా అవుతుంది ఇప్పుడు అనేది నాకు అర్థం కాల. అంటే ఒకటి ప్రీమియర్ షోలు ఇచ్చినప్పుడు అప్పుడు ఈ దుర్ఘటనలు జరగలేదు, దుర్ఘటన జరిగినప్పుడు అకౌంటబిలిటీ ప్రభుత్వం తీసుకోవాలి కదా. ప్రభుత్వం అంటే నేరుగా ముఖ్యమంత్రి అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకెవరైనా అయి ఉండొచ్చు, లేకపోతే కన్సర్న్ ఆఫీసర్స్ లోకల్ గా అయి ఉండొచ్చు. ఇప్పుడు మొత్తంగా ఇక్కడ ఏంటంటే మొత్తంగా సినీ నటుడు మాత్రమే తప్పు చేశాడు అనే పద్ధతిలో ప్రభుత్వం వ్యవహరించడాన్ని ఖచ్చితంగా తప్పుపట్టినాం. ఉన్నటువంటి అసెస్మెంట్ మిస్టేక్ ఎవరికి జరిగింది అంటున్నాను నేను. వెన్ యూ నో దట్ సో మచ్ ఆఫ్ క్రౌడ్ మేనేజ్మెంట్ ఫస్ట్ కల్ప్లీట్ అవుతుంది. అఫ్ కోర్స్ yes, వాళ్ళని అరెస్ట్ చేశారు కూడా. మరి అక్కడ లోకల్ ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ అథారిటీస్ కానీ, లోకల్ ఉన్నటువంటి ఇంకా అడ్మినిస్ట్రేషన్ గురించి కానీ ఒక చిన్న పార్టీ కామెంట్ కూడా కాలేదే. వీఆర్ నాట్, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ డస్ నాట్ వర్క్ ఆన్ పేపర్ అండి. వాళ్ళకి మీరు అన్నట్టు ఇంటెలిజెన్స్ ఉంటుంది, అక్కడ క్రౌడ్ గ్యాదర్ ఉంటే తెలియదా? అక్కడ ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ లేకపోతే ఉన్నటువంటి పోలీస్ కానిస్టేబుల్స్ కన్సర్న్ వాళ్ళ SHO కో ఏసీపీ